అవనాకేత భూతేశ శ్రీ బాల త్రిపురా సుందరి సమేత చంద్రశేఖర నమస్కారం చేసుకున్నామా. ఈ స్వామివారి గోరికేశ్వర స్వామివారి అండి. గ్రహ స్థిత్యర్థేన జన్మ స్థానేషు స్థిత అంగారక రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోష నివారణార్థం శరీర సంపూర్ణ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థ తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు గ్రామంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము చాలా ప్రశస్తమైనది. ఈ ఆలయంలో పెళ్లి కానివారు కానీ, ఉద్యోగాలు కానీ, లేదా సంతానం కలగవారు కానీ ఎవరైనా సరే ఈ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చి అభిషేకాలు చేయించుకుంటే వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ తీరతాయని భక్తుల నమ్మకం. ఇది వందల సంవత్సరాల క్రితం ఈ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెలసింది. ఈ ఆలయం గురించి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఈ ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకున్నాం. కుమార సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి మనం ప్రతి చోట కూడా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య దర్శనం అవుతారు. అంటే స్వామివారి భార్యలతో ఉంటారు స్వామి ప్రతి చోట కూడా. ఇక్కడ కుమార సుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి గారు కొలుస్తారండి. వల్లి దేవస్థానం ఉంటారండి, ఇక్కడ భార్య ఉండదు. షష్ఠికి కూడా ఇక్కడ 6 రోజులు ఉత్సవాలు జరుగుతాయి తప్ప కళ్యాణం అవుతుంది. స్వామిని షణ్ముఖుడు అని పిలుస్తారు కాబట్టి 6 రోజులు చేస్తారు. షష్ఠి మహోత్సవాలు ఇక్కడ 6 రోజులు జరుగుతాయి. అలాగే స్వామివారి ఇక్కడ దక్షిణ ముఖం ఉన్న వలన కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు కలుపుతారు స్వామి. ఈ గ్రహ దోషాల నివారణకి, కాలసర్ప దోషాలకి, వివాహానికి, సంతానానికి, ఇంకా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మంగళవారం రోజు కానీ, శుద్ధ షష్ఠి రోజు కానీ, కృతికా నక్షత్రం రోజు కానీ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. మనకి శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషాలకి ఎంతైతే ఫలితం ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఫలితం ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల 4 మంగళవారాలు షష్ఠి తిథి కృతికా నక్షత్రం రోజులో స్వామివారి యొక్క మూలవారికి అభిషేకం జరుగుతుంది. విగ్రహాన్ని చేస్తారు అభిషేకం. అలాగే సంతానం లేని స్త్రీలు షష్ఠి తిథి రోజు ఇక్కడికి వచ్చి
నాగుల చీర ధరిస్తారు. ఆ నాగుల చీర పుట్ట మీద పెట్టిస్తాం. ఆ పెట్టించిన చీర కట్టుకుని వెనకాల నిద్రిస్తారు. వాళ్ళకి వచ్చే స్వప్నాలు బట్టి సంతానం కలుగుతుందని ప్రతిదండి అప్పుడు కూడా. అలాగే షష్ఠికి వచ్చిన భక్తులందరూ కూడా మళ్ళీ సంవత్సరం వచ్చే షష్ఠి లోపల వాళ్ళకి సంతానం కలగడం, ఆ పిల్లలకి పేర్లో పెట్టుకోవడం, అక్షరాభ్యాస కార్యక్రమం, నామకరణ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవడం, స్వామివారికి తులాభారం ఇచ్చుకోవడం అది జరుగుతుంది. అలాగే స్వామివారి పుట్ట అది 300 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన పుట్ట. ఇప్పుడు కూడా అందులో చిన్న చిన్న శిల్పాలు దర్శనం అవుతుంటే, అలాగే ఊళ్ళో కూడా రాత్రి పాలు పంపిస్తుంటారు. పాలు దర్శనం కోసం పెడతాం. కుదురు ఉన్న పాలు ప్రతిరోజు పెడుతుంటాం. పౌర్ణమి సమయంలో పుట్ట పెరుగుతుంటుంది, అమావాస్య సమయంలో తగ్గుతుంటుంది. ఈ ప్రాకారాల్లో కూడా స్వామివారు చిన్న చిన్న సత్వరూపంలో దర్శనం అవడం, పాము పొలాది విషయం కనిపించడం జరుగుతుంది. సార్ మాది జీటీవీ తెలుగు ఛానల్ సార్ మాది. ఇక్కడ బెక్కువల్లో ఈ వినాయకుడి గురించి చాలా ఎక్కువగా స్థలపురాణం ఉంది. భక్తులు కూడా వాళ్ళు వినాయకుడి చెవిలో ఏది కోరిక ఏది నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. అసలు ఈ బెక్కువలు వినాయకుడి స్వామి గుడి మీరు ఎప్పుడు ప్రతిష్ఠింపబడ్డారు? ఈ స్థల పురాణం ఒక్కసారి మా ఛానల్ వాళ్ళకి చెప్పండి సార్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీగణపతి స్వామి నమః. ఇక శ్రీ బెక్కువ శ్రీ లక్ష్మీగణపతి స్వామివారి దేవాలయ మందిరం. శ్రీ స్వామివారు స్వయం వ్యక్తంగా మా తాతయ్య గారిని కీర్తించారు. గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు స్వప్నంలో సాక్షాత్కారం అయ్యి నేను పుణ్యాన్ని ఆరాధన చేసి తాతయ్య గారికి ఆజ్ఞాపించారు. అలాగే వెంటనే తాతయ్య గారు వెంటనే స్వామివారు దొరకలేదు. ఒక 6 మాసాలు పంట పొలాల్లో ఉన్న స్వామిని శోధించగా ఆ స్వామి చిన్న శిలామూర్తి కింద బయటపడ్డారు. ఆ స్వామివారు బయటపడినటువంటి విగ్రహాన్ని చూసి తాతయ్య గారు ఈ ఆరాధన క్రమానికి పనికిరాదు కాబట్టి ఆరాధనా క్రమం ఏదైనా మన విగ్రహం యొక్క ఆరాధన చేయాలి అంటే స్వామివారి యొక్క ఆ రూపంలో విచ్ఛిన్నం కానీ స్వామివారి రూపంలో అనేక విధాలైనటువంటి మార్పులు కానీ ఉండకూడదు. కాబట్టి ఈ స్వామివారు మా తాతయ్య గారు దొరికినప్పటికీ స్వామివారి రూపం విచ్ఛిన్నటువంటి రూపం, అంటే స్వామివారికి హస్తాలు కానీ తొండం కానీ ఉండదు. కాబట్టి వెంటనే తాతయ్య గారు దానికి ఆరాధనా క్రమానికి అనుగుణంగా కింద యంత్ర భాగాలు ప్రతిష్ఠ చేసి స్వామివారికి ఆరాధనా క్రమం మొదలుపెట్టారు. ఈ ఆరాధనా క్రమం మొదలుపెట్టే కొద్దీ స్వామివారిలో మహత్యం కనిపించడం, భక్తులు రావడం, వారి కోరిక ధర్మబద్ధంగా ఉండి మనస్ఫూర్తిగా స్వామి చేకూర్చి చెప్పుకుంటే నెరవేరుతుందని చెప్పేసి తాతయ్య గారు ఒక అలవాటుగా చేయడం జరిగింది.
ఇక్కడ కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామి దగ్గర వెళ్ళచ్చు. వారి వారి నీతి బాధలు ధర్మబద్ధమైన కోరికలను కూడా స్వామివారి చెవులోకి చెప్పుకోవచ్చు. ఆ స్వామివారి చెవులోకి చెప్పిన కోరిక ధర్మంగా ఉండి న్యాయంగా ఉంటే స్వామి భక్తులు అందరూ వెనువెంటా ఉండి స్వామి అది నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. స్వామి ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం ఉంటారన్నమాట. వటం దక్షిణావటం, తరుణం కుడి భాగంలోకి తిరిగి ఉంటుంది. అన్ని గణపతులకి మనకి ఎడం భాగం వైపు ఉంటుంది, ఈయనకి మాత్రం కుడి భాగం తిరిగి ఉంటుంది. మన మనస్సులో ఏ విధమైన కోరిక అయితే ఉందో ఆ కోరిక ధర్మంగా కనుకుంటే వెంటనే స్వామి మళ్ళీ పునర్దర్శనం కల్పిస్తారని భక్తుల విశ్వాసం. స్వామి యొక్క ఆకారాన్ని చూసినట్లయితే గజాకారం, ఈ గజానన రూపం మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత ఎదుగుతారో, పొడిగి ఎదుగుతారా, వెడల్పు ఎదుగుతారా అనేది క్రమం చెప్పలేం, కానీ ఖచ్చితమైన మార్పు అయితే కనిపిస్తుంది. తర్వాత మా నాన్నగారిని గొల్లపల్లి వెంకటరమణ శర్మ గారు అనుష్ఠానం వెళ్ళడం చేత స్వామివారికి మూలమంత్ర జపతర్పణ అనే కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు అనే విధమైన కార్యక్రమాలు చేశారు. దానివల్ల మన మనస్సులోని ఏ విధమైన అభీష్టం అయితే ఉందో అభీష్టాన్ని పెంపొందించే విధంగా ఆ యంత్రశక్తికి, యంత్ర భాగాన్ని అనేక విధాన శక్తి వచ్చి ఆ భక్తులందరూ కూడా వారి వారి క్రమబద్ధమైన కోరికలను కూడా స్వామి దగ్గర చెప్పుకుంటే అది వెంటనే నెరవేరే విధంగా ఆ స్వామి యొక్క మరల్చడం జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా వచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి వారి వారి నీతి బాధలు ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా శ్రీ స్వామివారి చెవి దగ్గర చెప్పుకుని వారి కొరకు పాత్రలు కాగలరు. ఇల్లు గొల్లపల్లి చిలకృష్ణ. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ వాళ్ళకి, మా జీటీవీ ఛానల్కి అన్ని వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ.